పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విశాఖ భీమిలి కేంద్రంగా భారీ కుంభకోణం. అవును, ఇది దేశంలోనే అత్యంత ముఖ్యమైన పథకంపై జరుగుతున్న చీకటి దందా. పేద ప్రజలు కడుపునింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతోంది. పక్కా ప్లాన్తో, అధికార యంత్రాంగంలో కొందరి సహకారంతో ఈ రేషన్ మాఫియా వేల కోట్లు కొల్లగొడుతోంది. సబ్సిడీపై పేదలకు అందాల్సిన ప్రతి మెతుకు అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది. దీనికి మన పోర్టులే వేదికగా మారుతున్నాయి. ఇప్పటికే కాకినాడ పోర్టు చుట్టూ సిట్ ఎంక్వైరీ ఉచ్చు బిగిస్తుంటే రూటు మార్చిన అక్రమార్కులు ఇప్పుడు విశాఖపట్నం పోర్టును గేట్వేగా వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన తనిఖీల్లో టన్నుల కొద్దీ బియ్యం పట్టుబట్టమే దీనికి సాక్ష్యం. కానీ అసలు కబ్జా ఎక్కడ జరుగుతోంది? పోర్టుల ద్వారా విదేశాలకు చేరడానికి ముందు రేషన్ డీలర్ల స్థాయిలో జరుగుతున్న అక్రమాలపై మా బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ప్రత్యేక పరిశోధన చేసింది. పేదలకు బియ్యం పంపిణీ జరగాల్సిన చోటే ఈ మాఫియా పునాదులు బలంగా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం మొత్తం వ్యవస్థనే ప్రశ్నిస్తోంది. ఒకే డీలర్షిప్ ని వాడుకుని 4 ఈ పాస్ మిషన్లను వాడుతూ టన్నుల కొద్దీ బియ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా మాయం చేస్తున్నారు. ఒకే రోజులో 3 నుంచి 400 రేషన్ కార్డులపై బియ్యం పంపిణీ చేస్తూ కార్డ్ హోల్డర్స్ దగ్గరే బియ్యాన్ని కొంటూ టన్నుల కొలది బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రభుత్వం చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. మొబైల్ టెస్టింగ్ కిట్లు పెట్టింది. కానీ అంతర్గత మాఫియా ఇంకా రెచ్చిపోతోంది. అంటే దీని వెనుక ఉన్న అధికారులెవరు? రాజకీయ నాయకులెవరు? ఈ మాఫియా ఇంత స్మూత్ గా పనిచేయడానికి కారణం స్థానిక రాజకీయ అండదండలే. కొందరు సిఎస్డిటి, డిఎస్ఓ స్థాయి అధికారుల పరోక్ష సహకారం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన బియ్యం మాఫియా కోసం కబ్జా కాకుండా ఆపడం ప్రభుత్వం బాధ్యత. మేము అందిస్తున్న సాక్ష్యాలతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు చూడాలి. పేదలకు న్యాయం ఎప్పుడు చేస్తారు? ఈ అక్రమాల అసలు గుట్టు, భీమిలి మండలంలో అక్రమాలకు పాల్పడిన డీలర్ల వివరాలు, డిపో నెంబర్లు, పూర్తి వివరాలతో వచ్చే 4 రోజుల్లో మా ప్రత్యేక ఎక్స్పోజ్లో మీ ముందుకు. Studio.